ఇంట్లో ఆడపిల్ల పుట్టిందంటే లక్ష్మీదేవి నడిచొచ్చినట్టే అంటారు. ఆ తల్లిదండ్రులు సైతం అదే ఆనందంతో సంబరపడిపోయారు. కానీ 7 నెలలు గడుస్తున్నా ఆ చిన్నారిలో ఇసుమంతైనా కాళ్లు కదిలించడం లేదు. దీంతో తల్లిదండ్రులు ఆ పాపను ఆసుపత్రికి తీసుకెళ్లారు. అంతే, వైద్యులు చెప్పిన మాటలతో వారి గుండెలు జారిపోయాయి. తమ ఇంటి దీపానికి అరుదైన వ్యాధి అని చెప్పారు వైద్యులు. సామాన్యుడి ఇంట్లో పుట్టిన ఆ బిడ్డకి వైద్యం చేయించుకోలేనంత అరుదైన వ్యాధి. ఒక్క ఇంజెక్షన్ విలువ 16 కోట్ల రూపాయలు. అంత ఖరీదైన ఇంజెక్షన్ అసలెందుకు? కర్నూలు జిల్లా వెందుర్తికి సురేష్ కుమార్, పుష్పవతిల కుమార్తె పునర్వికశ్రీ ముద్దులకే ఈ చిన్నారికి వచ్చిన వ్యాధి పేరు స్పైనల్ మస్కులర్ అట్రోఫీ టైప్ 1 వ్యాధి సోకిందని వైద్యులు నిర్ధారించారు. ఇది జన్యుపరమైన సమస్య. శరీరంలో ప్రోటీన్ విడుదలవ్వకపోవడంతో వెన్నుముకలోని కణాలు దెబ్బతింటాయి. కాళ్లు పనిచేయవు, కూర్చొని కూడా లేరు. చికిత్స చేయకపోతే ముద్దులకే ఈ పసిబిడ్డ ఏ కదలిక లేకుండా నిర్జీవంగా బతకాల్సిందే. కానీ చికిత్స చేయాలంటే ఒక్కసారి ఇచ్చే ఇంజెక్షన్ చాలు ఈ పసిదాని మొహంలో చిరునవ్వులు విరుస్తాయి. కానీ ఆ ఒక్క ఇంజెక్షన్ ఖరీదే అక్షరాల 16 కోట్ల రూపాయలు. 2 నెలల్లో ఇంజెక్షన్ చేయకపోతే ఏడాదిలో మా బిడ్డ మాకు దక్కకుండా పోతుందని గుండె లవ్విసేలా రోధిస్తున్నారు తల్లిదండ్రులు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వేదిక టీవీ.